మీ కలెక్టర్ కరెక్టేనా? జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా పనితీరు ఎలా ఉంది? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే ఆషామాషి వ్యవహారం కాదు. కలెక్టర్ అంటే జిల్లాని శాసించే అధికారమే కాదు, ఓ జిల్లా రూపురేఖలు మార్చే బాధ్యత కూడా. ఈ విషయంలో కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు బాధ్యతగానే ఉన్నారు, ఇంకొందరు నామకే వాస్తే అన్నట్లుగా మారారు. మరి జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా పనితీరు ఎలా ఉన్నదో, జిల్లాపై ఆయన చూపించిన మార్కు ఏంటో తెలుసుకుందామంటూ చూస్తా ఉన్నాం. సో కలెక్టర్ పనితీరు 4/5 ఇచ్చారు. వినూత్న కార్యక్రమాలు 3/5, ప్రజలతో సత్సంబంధాలు 3/5, ఫైళ్ళ క్లియరెన్స్ 3/5 అంటూ చూస్తూ ఉన్నాం. సో వాస్తవంగా ఉన్న కలెక్టర్లలో ఇక్కడ ఎవరైతే జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా ఎవరైతే ఉన్నారో, సో ఆయన పనితీరు కొంత బలంగానే ఉన్నట్టు, కొంత పకడ్బందీగానే పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆయన కూడా ప్రజా సమస్యల విషయంలో అంటే ఎవరైనా ప్రజలు పేదవాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ ప్రజలు తన దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించేటువంటి క్షణాలలో పరిష్కరించేటువంటి ఒక పరిస్థితి జనగామలో ఉన్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. సో చూద్దాం ఒకసారి. షేక్ రిజ్వాన్ బాషా 2024 ఫిబ్రవరిలో జనగామ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్గా, ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గాను పనిచేశారు. జనగామ కలెక్టర్గా బాధ్యత చేపట్టాక జిల్లాలో పెండింగ్ పనులు వేగవంతం చేయడంపై దృష్టి పెట్టారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. అది వివిధ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ అభివృద్ధి పనులపై దృష్టి సారించారంటూ చూస్తున్నాం. సో అక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే పల్లారాజేశ్వరరెడ్డి ఒక ఎవరైతే ఉన్నారో ఆయన బీఆర్ఎస్ పార్టీలో అక్కడ మైనస్ జిల్లాకి. వాస్తవంగా ఒకవేళ అధికార పార్టీ సంబంధించిన వ్యక్తి కనుక ఎమ్మెల్యే అయి ఉంటే ఇంకా నిధులు అధికంగా వస్తుండే, ఆయన ఏదో విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, సీఎం నుంచి ఏదో విధంగా నిధులు ఎక్కువ తీసుకొచ్చి జనగామ డెవలప్ చేసేటువంటి పరిస్థితి ఉండే. సో అట్లా ఉంటే ఇంకా ఈ కలెక్టర్ యొక్క పనితీరు ఇంకా బలంగా ఉండేది. కలెక్టర్ కూడా ఇంకా వేగవంతం అంటే ఫండ్స్ ఎంత వస్తే ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ ఏ విధంగా ఫ్లో ఉంటుందో అదే విధమైనటువంటి పనితీరు కలెక్టర్లు చేస్తారు వాస్తవంగా. సో ఇలాంటి ప్రజల మీద ప్రేమ ఉన్నటువంటి ఇలాంటి కలెక్టర్లు ఇంకా పెద్ద ఎత్తున చేస్తారు. ఫండ్స్ ఉంటాయి, ఫండ్స్ లేకపోవడం వల్ల కొంత తాత్సారం జరుగుతూ ఉంటుంది. సో ఇది చాలా స్పష్టంగా అంటే మిగతా విషయాల్లో చాలా విషయాల్లో ప్రజా సమస్యల విషయంలో చాలా ఆయన దృష్టికి వస్తే ఖచ్చితంగా ఆయన ఒక మంచి క్షణాలలో వాళ్ళకు రెస్పాండ్ అయిపోయి ఆ సమస్యను ఒకవేళ పరిష్కరించదగిందే అయితే ఇమీడియట్గా పరిష్కరిస్తాడు. లేదు అంటే దానికి కొంత గ్యాప్ తీసుకొని నిజంగా వాళ్ళ నిజంగా జెన్యున్ వాళ్ళైతే ఖచ్చితంగా చేస్తారు. ఇది నేను జనగామ నుంచి చూసినాను, ఈ కలెక్టర్ గురించి విన్నాను నేను. సో ప్రజలతో సత్సంబంధాలు షేక్ రిజ్వాన్ బాషా ప్రజలకు చేరుగా ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. 54 మంది స్కూల్ హెడ్ మాస్టర్లకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించినప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు, జిల్లా ప్రజలు సమర్థించారు. దాంతో ఆయన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వినిపించాయి. ఇక ప్రభుత్వ కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లేందుకు జిల్లా వ్యాప్తంగా పర్యటనలు చేయడంలోనూ ముందున్నారు అంటూ చూస్తాను. ఫైళ్ళ క్లియరెన్స్ ఎలా ఉంది? ఫైళ్ళ క్లియరెన్స్ ఎలా ఉంటుంది? ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో దాని ప్రకారమే ఫైళ్ళ క్లియరెన్స్ ఉంటుంది. ధరణి భూ రికార్డుల సమస్యల పరిష్కారంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎంపీ ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన పెండింగ్ ఫైళ్లను వెంటనే క్లియర్ చేయాలని అధికారులు ఆశించారు. కలెక్టర్ ఆదేశాలతో రోజు వందలాది పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఫైళ్లను క్లియర్ చేయడంలో అధికారులు జాప్యం చేస్తున్న విమర్శలు వస్తున్నాయి. ఫీల్డ్ విజిట్స్, సిబ్బంది కొరత లాంటి కారణాలతో ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే పార్లమెంట్ ఎన్నికల విధులను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులకు కలెక్టర్ ఇచ్చిన విందు విమర్శలకు దారితీసింది. వారికి మద్యం సరఫరా చేశారనే ప్రచారం జిల్లాలో దుమారం రేపింది అంటూ చూస్తాను. కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలు ఏంటి? జనగామ జిల్లాలో పన్ను వసూలను ప్రోత్సహించేందుకు పన్ను కట్టు గిఫ్ట్ పట్టు అనే వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఇంటి పన్ను, నల్లా పన్ను వసూల్లో 100% టార్గెట్ పూర్తి చేసిన ఉద్యోగులు, సిబ్బందికి అవార్డులు, నగదు బహుమతులు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. పన్ను చెల్లింపుల్లో ముందున్న యజమానులకు కూడా లక్కీ డ్రా ద్వారా బహుమతులు ఇస్తామని ప్రకటించారు. 10వ తరగతి విద్యార్థులకు విజయోస్తు ప్రోగ్రాం ద్వారా స్వయంగా లేఖలు రాసి గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు అందించారు. పరీక్షల పట్ల భయం వీడి చదువుపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు ప్రేరణ కల్పించారు. నిజంగా అంటే ఒక కలెక్టర్ పనితీరు ఇలా ఉండాలి. ఇటు ప్రభుత్వ ఆదాయం పెంచడము, అదేవిధంగా వచ్చిన ఆదాయం కావచ్చు, లేదంటే ప్రభుత్వ ఆదాయం పెంచిన తర్వాత ఇటు ముఖ్యంగా చదువు విషయంలో కావచ్చు, వైద్యం విషయంలో కావచ్చు, ఇలా ఏవైతే ముఖ్యంగా ప్రియారిటీ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో ఖచ్చితంగా కలెక్టర్ ఒక పనితీరు బలంగా ఉండాలి. అప్పుడే ఆ యొక్క జిల్లా బాగుపడుతుంది. సో దానిలో చాలా స్పష్టంగా పనుల విషయంలో ఆయన చాలా స్పష్టంగా ఉన్నాడు. అదేవిధంగా ఇటు విద్యార్థుల విషయంలో కూడా ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా కూడా ఆయన పనితీరు ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రభుత్వ కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడంలో షేక్ రిజ్వాన్ బాషా ముందున్నారు. అధికారుల పనితీరుపై స్వయంగా ఆరా తీస్తారని, సర్కారు కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొనకపోతే వెంటనే మెమోలు జారీ చేస్తారనే పేరుంది. పాలన పరంగా నిబద్ధతతో ఉంటారనే చర్చ ఉంది. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను ఆకస్మికంగా
కూలంకషంగా తనిఖీ చేసి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి 31 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లాలో గుట్కా పొగాకు అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ప్రభుత్వ విద్యా సంస్థలో విద్యార్థులకు అర్థమయ్యే బోధన ఉండాలని టీచర్లకు సూచించారు. ప్రభుత్వ అధికారులు సిబ్బంది ఉదయం 10:30 లోపే ఆఫీసులకు చేరుకోవాలని, సాయంత్రం 5 గంటల తర్వాతే వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేశారంటూ చూస్తున్నాం. వాస్తవంగా ఇట్లాంటి కలెక్టర్లు రేపటి తెలంగాణకి కావాలి. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది కలెక్టర్లు పనితీరు బాగాలేకున్నా కానీ ఇలాంటి కలెక్టర్ల వల్ల పనితీరు బాగుంటుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇంకా పనితీరు మెరుగుపడాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్